పట్ల ఇప్పటివరకు చాలా బలంగా కొట్లాడారు, మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా ఏది సాల్వ్ అవుతున్నట్టుగా గానీ, పోనీ దేని మీదైనా ఎక్కడైనా ఒక కేసు క్లోజ్ అయినట్టుగా గానీ లేదు గదా! ఇప్పుడు తెలంగాణలో ముల్ల రాజ్యం నడుస్తుంది. హ్మ్. ఇవాళ తెలంగాణలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. అంటే వాళ్ళు చూసేందుకు హిందువులకి యాక్టింగ్ చేస్తారు సెక్యులర్లంతా. సరే సెక్యులర్ అంటే అన్ని మతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అది అది బాగానే ఉంది. కానీ హిందువులను దొక్కే ప్రయత్నం, హిందువులకు యాంటీ స్టేట్మెంట్స్ ఇవ్వడం, హిందువుల గుళ్ళపై దాడి చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్షని వాళ్ళు మరి ఖరారు చేయట్లేదు, మరి గట్టిగా కేసులు పెడతలేరు. సెక్షన్లు కూడా పూర్తిగా ఎట్లయితే ఆర్డర్స్ మన లా ఉందో దాని ప్రకారం గట్టి సెక్షన్లు పెట్టాల్సిన పరిస్థితి, స్ట్రాంగ్ సెక్షన్స్, కానీ అట్లా చేస్తలేరు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వంపై ఎంఐఎం ప్రభావం బాగుంటుంది. ఉందంటారా? ఉందంటారా? కనపడుతుంది కదా, ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తారు కదా. ఎంఐఎం వాళ్ళు ఓపెన్గా చెప్తారు కదా, మేము కాంగ్రెస్కి మిత్రంగా ఉన్నాము, కాంగ్రెస్కి మిత్రపక్షం అని చెప్తారు. వీళ్ళు కూడా సిగ్గులు లేకుండా ఎంఐఎం మిత్రపక్షంగా భావిస్తారు. అంటే ఇలా రాహుల్ గాంధీ థింకింగ్ని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నాడు. రాహుల్ గాంధీ నేషనల్ వైడ్ తన థింకింగ్ ఎట్లయితుందో, గతంలో కూడా రాహుల్ గాంధీ కూడా హిందూ దేవులని, అవును, భారత్ మాత కానీ హిందూ దేవుళ్ళని కానీ శ్రీరాముని అవమానపరిచే విధంగా మాట్లాడారు. మరి అదే అదే బాటలో మన రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలలో కంప్లీట్గా హిందూ వ్యతిరేకంగా ఓపెన్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా హిందూ వ్యతిరేక చర్యలకి పాల్పడతారు. అంటే నిన్న జరిగిన దాడి విషయంలో అంటే మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? అంటే ఇది కుట్రపూరితంగా జరిగిందా, అనుకోకుండా కుట్రపూరితంగా జరిగిందా అనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం. తేల్చట్లేదు కదా. అదే చెప్తున్నా, నిగ్గు తేల్చాలి. మరి వాళ్ళపై ఎందుకు ప్రెషర్ ఉందో నాకైతే ఇంకా ఇప్పటి వరకు అర్థమవుతలేదు. గతంలో ఎన్నో, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 10-15 దాడులు జరిగినాయి గుళ్ళపై, విగ్రహ ధ్వంసాలు, అడగోలు చేస్తున్నారు. మరి ఒక్కరిపై కూడా గట్టిగా కేసు పెట్టి, మరి వీడిని కేసు పెట్టినాము, వీడిని జైల్లో పెట్టినాము, వీనిపై ఎన్ని సెక్షన్లు ఉన్నాయని ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఒక స్టేట్మెంట్ ప్రెస్ పరంగా ఇవ్వట్లేదు. సో నేనేమంటా, వాళ్ళపై పోలీసులపై డెఫినెట్గా ఈ ప్రభుత్వము ప్రెషర్ ఉంది, ఈ ప్రభుత్వానిపై ఎంఐఎం ప్రెషర్ ఉంది. సో ఒకడు టోపీ పెట్టుకొని ఉన్నాడంటే వాడు మంచోడా, చెడ్డనా, ఉగ్రవాద, లంగన, దొంగన, లఫంగన ఏది చూడరు. ఎంఐఎం నాయకులు, ఎంఐఎం ముఖ్యంగా ఇద్దరు సోదరులు, అనికి ముస్లిం అని ఉంటే చాలు వానికి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు